మౌన పోరాటం మౌన పోరాటం. ద్వారకా వచ్చేసావా? ఫోన్ మాట్లాడుతూ అట్నుంచి అటే వెళ్ళిపోయాం. అంత అర్జెంట్ పనా? ఏదైతేనే పని ఫినిష్ చేసుకుని తొందరగా వచ్చేసావు కదా. పని ఇంకా అవ్వలేదు. అవ్వలేదా? మరి నువ్వు వచ్చేసావే. ఓ, నేను ఫీల్ అవుతానని వచ్చేసావా? నాకు తెలుసు నువ్వు వచ్చేస్తావని. నీకు నేనంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. ఏదో పని అర్జెంట్ అయి వెళ్ళావే కాని నీ మనసంతా ఇక్కడే ఉంటుంది. ఒంటరిగా ఉన్నా నీ మనసు నిండా నేనే ఉంటాను. కాని నాకు మాత్రం నువ్వు నా పక్కనే ఉండాలనిపిస్తుంది. నువ్వు లేని ప్రతి క్షణం చీకటిగా ఒంటరిగా అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్న వాళ్లతో నవ్వుతూ ఉన్నా చిన్న పాపలా నా మనసు నీకోసం ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, మళ్ళీ నవ్వుతుంది. దా పాయసం తిందు గాని రా. బా, ఈ ఫోన్ ఒకటి మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అసలు ఎవరా ఫోన్ చేసేది? ఎదిటివు ఏమయ్యా, మొగుడు పెళ్ళాలని కాసేపు కూడా కాపురం చేసుకొని వాని గట్టిగా అడుగుతాను. నువ్వెందుకు, నేను చెప్తానులే. వచ్చేస్తున్నాను. ఓకే ఓకే. అది ఒక టిపికల్ కేస్ అవంతి. ఇందాక నేను వెళ్ళకపోయి ఉంటే ఒక ప్రాణం పోయేది. అయ్యో అవునా? ప్రస్తుతానికి సేవ్ చేశాను. ఇప్పుడు వాళ్ళని తీసుకొని విజయవాడ బయలుదేరాలి. విజయవాడ ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడా? అవును, ఇప్పుడే. వెంటనే బట్టలు తీసుకొని బయలుదేరతాను. బట్టలా? ఇప్పుడు వెళ్ళి వాళ్ళని దించేసి నైట్ నువ్వు బయలుదేరి వచ్చేయచ్చు కదా. బట్టలు ఎందుకు? అక్కడ 2 రోజులుండి సూసైడ్ చేసుకోబోయిన అమ్మాయికి అక్కడ వాడితో పెళ్లి చేసి రావాలి. ఆ అమ్మాయి ఎవరో కాని తన కోసం ప్రాణాలు తీసుకోబోయిందంటే ఖచ్చితంగా తనకి న్యాయమే జరగాలి. నీ మూలంగా తనకి న్యాయం జరుగుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఉండు, బట్టలు సర్ది తీసుకొస్తాను. అవంతి, నువ్వెంత మంచిదానివి అవంతి. అలాంటి నీకు నేను అన్యాయం చేయబోతున్నాను. నిన్ను మోసం చేస్తూ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను. నీ ప్రేమకి నేను తగనవంతి. నిన్నిలా మోసం చేస్తున్నందుకు నాకు దారుణమైన శిక్ష పడాలి. శిక్షించాలి. నువ్వు నన్ను శిక్షించాలి. నన్ను క్షమించవంతి. ద్వారకా తీసుకో, బయలుదేరు. ద్వారకా, కూల్, రిలాక్స్. నువ్వు వెళ్ళేది మంచి పని కోసమే కదా. నేను ఎదురు చూస్తూ ఉంటాను. తొందరగా వచ్చేసే. అవంతి, నువ్వు నన్ను పంపిస్తుంది
నీ భర్తకి రెండో పెళ్లి చేయడానికి నిన్ను మోసం చేస్తున్నాను అవంతి, మోసం చేస్తున్నాను. నన్ను క్షమించు. జాగ్రత్తగా వెళ్ళిరా ద్వారకా. ద్వారకాని నా రూమ్ లో ఉంచాలని ఎందుకు అనుకున్నావు? ఇప్పుడు నేను అతన్ని తన ఫ్రెండ్ దగ్గర హోటల్ రూమ్ లోనే ఉండనిస్తే ఎవడో ఒకడు ఏదో ఒక బెస్ట్ సజెషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకీ పెళ్లి వదిలేసే, దాని చావది చేస్తుంది, నీ లైఫ్ పాడవుతుంది, నీ భార్య నీకు దూరం అవుతుందని చిత్త సజెషన్స్ ఇవ్వడం వల్ల ఇదంతా జరుగుతుంది. బై మిస్టేక్ గా ఒక్క సజెషన్ ద్వారకా మైండ్ లోకి ఎక్కింది అనుకో, అతనిలోని పోలీస్ నిద్రలేస్తాడు. వెంటనే లాజిక్స్ గుర్తుకొస్తాయి. తర్వాత తెగింపు వచ్చేస్తుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోతే నా పరువు పోతుంది. ఏం చేస్తుందో చూద్దామన్న తెగింపు వచ్చింది అనుకో, టోటల్ మ్యాటర్ అంతా క్లోజ్. అందుకే అతనికి అస్సలు ఆలోచించుకునే టైం ఇవ్వట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి షాక్ లేస్తూ అతని మైండ్ ని ఎంగేజ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్లి అవంతి మొహం కూడా చూస్తాడో లేదో కూడా డౌటే. ఎందుకంటే నేను 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తున్నా, బయలుదేరావా అని అడుగుతున్నా. దాంతో ఒక పక్క భార్యని మోసం చేస్తున్నానన్న బాధ, ఇంకొక పక్క నేను కాల్స్ చేస్తున్నానన్న కోపం. దానిపైన నేను సూసైడ్ చేసుకుంటానేమో అన్న భయం కూడా. అన్నీ కలిపి ఒక్క క్షణం కూడా ఆలోచించడు. తిన్నగా ఇక్కడికి వచ్చేస్తాడు. లొకేషన్ సెండ్ చేస్తున్నాను. రుద్ర, నువ్వు ఇక్కడ పుట్టాల్సిన దానివి కాదు, అమెరికాలో ప్రెసిడెంట్ గా పుట్టాల్సిన దానివి. సరే, ఒక విషయం, ఇక్కడ ద్వారకకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. అందుకు అన్ని ఏర్పాట్లు చెయ్యి. సరే, ఓకే. ఎక్కడున్నారు? ఓకే, నేను వస్తున్నాను. వస్తాను. ఏంటి రుద్ర, ఫోన్లో లొకేషన్ పంపించి ఇక్కడికి రమ్మని చెప్పావు? ఇదెవరిల్లు? నా ఫ్రెండ్ మానస ఇల్లు. నువ్వు ఇక్కడెందుకున్నావు? అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ద్వారకని పెళ్లి కుప్పించాను. ఏంటి, ద్వారక ఒప్పుకున్నాడా? ఈ శుక్రవారం లోపు పెళ్లి జరిగిపోతుంది. అంటే ఎల్లుండి లోపే కదా? ఎస్. కానీ ఎలా? ఎలా ఏంటి? అక్కడ ద్వారక ఏదో కేసు పని మీద విజయవాడ వెళ్తున్నానని అవంతికి చెప్పాడు. 3 days వరకు రానని చెప్పాడు. మేము చాటుగా అంతా విన్నామమ్మా. బట్టలు కూడా తీసుకుని బయలుదేరాడు. మరి 3 days ఇక్కడ లేకపోతే అతన్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? పెళ్ళెలా చేసుకుంటావు? రుద్ర, నవ్వాపు. తను నే నుంచి తప్పించుకోవడానికే విజయవాడ వెళ్తున్నాడనిపిస్తోంది. వెంటనే ఫోన్ చేసి అతను ఇక్కడికి రమ్మని చెప్పు. మీకు ఫిల్ ఇన్ ది బ్లాంక్ స్టోరీ తెలియదు కదా? అది చెప్తాను, వినండి. మా డాడ్ సెల్ కి ఎవరో ఒక వీడియో మెసేజ్ పెట్టారు. నేను ద్వారక చేత నా మెళ్ళో నెక్లెస్ వేయించుకున్న వీడియో అది. దానివల్ల మా డాడ్కి మా ఇద్దరి విషయం తెలిసిపోయింది. దాంతో ద్వారక గురించి మొత్తం విషయం నేను వాళ్ళకి చెప్పేశాను. నేను డాడ్ ద్వారకని పెళ్లికి ఒప్పించాం. ద్వారక ఒప్పుకున్నాడు. ఎల్లుండి లోపు జరగబోయే పెళ్లి కోసమే తన డ్రెస్సెస్ తీసుకుని ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడికా? అక్కడ బయలుదేరాడు అంటే ఇంకొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటాడు. ఈ 2 రోజులు ఇక్కడే ఉంటాడు. పెళ్ళయ్యాక నేను ద్వారకని తీసుకుని నా అత్తారింటికి వచ్చేస్తాను. సరే సరే, మేమిక్కడుండగా అతను వస్తే మాకు ప్రాబ్లం అవుతుంది. మరి మేం బయలుదేరుతాము. మావయ్య పద. ఆగండి ఆగండి ఆగండి.
డాడ్కి ఆ వీడియో పంపించింది మీరేనని నాకు తెలుసు. ఎందుకు చేశారు ఈ పని? ఏమ్మా మేము ఆ లైవ్ వీడియో పంపించడం వల్ల నీకు మంచే జరుగుతుంది కదా. నువ్వు కోరుకున్నట్టు ద్వారకతోనే నీ పెళ్లి, అది కూడా 2 రోజుల్లో జరిగిపోతుంది. ఇంత మంచి జరుగుతుంటే మేమేదో తప్పు చేసినట్టు మమ్మల్ని ఆపి మరీ పాత సినిమాలో రావు గోపాలరావు లాగా డాడీకి ఆ వీడియో పంపించింది మీరేనని తెలుసని సాగదేయటం ఎందుకు? దానివల్ల నాకు మంచి జరిగింది కాబట్టి ఓకే. అదే రివర్స్ అయ్యుంటే రావు గోపాలరావు కాదు, రుద్ర ఫేస్ ఆఫ్ చూసేవారు. వద్దులే, ఈ ఫేస్ చూడటమే కష్టంగా ఉంది, మళ్ళీ దీని వెనకంటే పుర్రే ఉంటుంది. అది చూడడం చాలా కష్టం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ విషయం అవంతికి గాని దుర్గకి గాని తెలియటానికి వీల్లేదు. అబ్బే చెప్పం, మేమెందుకు చెప్తాం? ఓకే, మీరిద్దరూ పెళ్లికి రావాలి. వెన్యూ ఫిక్స్ అయ్యాక నేను చెప్తాను. సరే సరే, మేం బయలుదేరుతాము. మళ్ళీ ద్వారక వచ్చేస్తాడు. మామయ్య పద వెళ్దాం. పద. ద్వారక, ఆ షాప్ లో బట్టలు తీసుకున్నాక గోల్డ్ షాప్ కి వెళ్లి మంగళసూత్రాలు తీసుకుందాం. సరే. తీసుకొని విజయవాడ బయలుదేరాలి. అక్కడ 2 రోజులుండి సూసైడ్ చేసుకోబోయిన అమ్మాయికి అక్కడ వాడితో పెళ్లి చేసి రావాలి. ద్వారకా, 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 ద్వారకా. భగవంతుడా, ఏంటి ఘోరం? నా ద్వారకని ఇంకొక అమ్మాయి కౌగిలించుకొని వెళ్తుందేంటి? అబద్ధం చెప్పావా ద్వారకా? నాతో అబద్ధం చెప్పావా? విజయవాడ వెళ్తున్నానని చెప్పి ఇక్కడే ఉన్నావా? ఎవరా అమ్మాయి? ఏం ద్వారకా, ఎందుకు ఇలా చేశావు? నన్నెందుకు మోసం చేశావు? నాకెవరూ లేరనే కదా నన్ను అన్యాయం చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు నేనేం చేయాలి? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నాకేమనిపించినా నీతోనే చెప్పేదాన్ని. నువ్వే నా జీవితం కదా, మరి నాకు జీవితమే లేకుండా చేద్దాం అనుకున్నావా? మనం పెళ్లి రోజు అది కూడా వద్దని వెళ్ళిపోయావా?
వేరే అమ్మాయితో తిరగడం కోసం నన్ను వదిలి వెళ్ళిపోయావా? ఎక్కడున్నావు ద్వారక? ఎక్కడున్నావు? సార్, మీ మొదటి భార్య ఫోన్. అరే, ఇంటి నుంచి బయటకు వచ్చి 24 గంటలు కూడా గడవలేదు, అప్పుడే ఫోన్ చేసేసింది అవంతి అక్క. ఇది మీ మీద ప్రేమ లేక అనుమానమా? పాపం, ప్రేమే అనుకుంటా. ఎందుకు చేసిందో ఏంటో నేను కనుక్కుంటా. నాగు అయ్యో, నేనేదో జోక్గా అన్నాను. జోక్గా అంటేనే షాక్ అయిపోతే సీరియస్గా అంటే షేక్ అయిపోతారేమో. కంగారు పడుతూ నేనేమీ మాట్లాడలేదు. నువ్వే మాట్లాడు. హలో ద్వారక, చెప్పు. అవంతి అని కూడా అనట్లేదు. ఎక్కడున్నావు? ఏంటి ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను? స్టేషన్లో. విజయవాడ బయలుదేరుతున్నాను. వస్తున్నా, ఒక్క నిమిషం. నా భార్యతో మాట్లాడుతున్నానయ్యా. మీరు వెహికల్ ఎక్కండి, నేను వస్తున్నాను. అవంతి ప్లీజ్, నేను విజయవాడ వెళ్ళి పనులన్నీ పూర్తయ్యాక నేనే నీకు కాల్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు నాకు కాల్ చేయకు. అర్థమైందా? మాట్లాడవేంటి? అలాగే ద్వారక. ఓకే, బాయ్. అబద్ధం చెప్తావా? చెప్పు చెప్పు చెప్పు. నాకు అబద్ధం చెప్తావా? అబద్ధం చెప్తావా? చెప్పు. అవంతి, లేదు లేదు, అబద్ధం చెప్తావా? చెప్పు చెప్పు. వద్దు ద్వారక. అమ్మా, మరి అబద్ధం చెప్తావా? చెప్తావా? చెప్పను బాబు, చెప్పను. నా దగ్గర ఏ విషయమైనా దాస్తావా? నాయను, అది అది అలా రా దారికి. నేనే కాదు, మరి నువ్వు కూడా నాకు సరదా కూడా అబద్ధం చెప్పొద్దు. నా దగ్గర ఏమి దాయొద్దు. నువ్వు నేనే కాదు, అసలు మొగుడు పెళ్ళాలంటేనే ఏ దాపరికం ఉండకూడదు. మనిషి పుట్టాక తన ఒంటి గురించి మనసు గురించి పూర్తిగా 4 ఏళ్ల వరకు నాన్నకి తెలుస్తుంది, 16 ఏళ్ల వరకు అమ్మకి తెలుస్తుంది. కాని పెళ్ళయ్యాక శోభనం గదిలోకి అడుగు పెట్టాక భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరికి శారీరకంగా మానసికంగా పూర్తిగా తెలుస్తుంది. తెలియాలి కూడా. అప్పట్నుంచి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు. మన మధ్య కూడా ఇప్పటి వరకు ఎలాంటి దాపరికాలు లేవు, ఇక ముందు ఉండవు. మన జీవితం ఎలాంటి అబద్ధాలు లేని, నిజాలు దాచని అద్భుతమైన జంట అవుతుంది. ప్రామిస్? ప్రామిస్.
నాకు ఇచ్చిన మాట ఏమైంది ద్వారక? అది గాల్లో కలిసిపోయిందా? నీ మనసులో నిలిచిపోలేదా? ఇచ్చిన మాట ఎందుకు తప్పావు ద్వారక? నన్నెందుకు మోసం చేస్తున్నావు? ఎందుకు? అసలు ద్వారక ఇలా ఎలా చేస్తాడు? ఒక భార్యుడుగా విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం అని వాడే ఎంతో మందిని అరెస్ట్ కూడా చేశాడు. అలాంటిది ఇప్పుడు వాడే రెండో పెళ్లి చేసుకుంటున్నాడా?